ప్రయాగ్రాజ్ లో కుంభమేళాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 15 రోజుల్లో కుంభమేళా మొదలు కాబోతుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రయాగ్రాజ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర ప్రయాగ్రాజ్ కుంభమేళాకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుంభమేళా ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రయాగ్రాజ్ హనుమాన్ మందిర్ లో ప్రత్యేక పూజలు చేశారు యోగి. సంగం నోజ్ ఘాట్ దగ్గర త్రివేణి సంగమం దగ్గర హారతి ఇచ్చారు. ప్రయాగ్రాజ్ లో బయో సిఎన్జీ ప్లాంట్ ను యోగి ప్రారంభించారు. ఏర్పాట్లపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత 25 రోజుల్లో యోగి ప్రయాగ్రాజ్ కు రావడం ఇది 5వ సారి. 6 లేన్ల బ్రిడ్జ్ ను ప్రారంభించారు. కుంభమేళా వేదిక డ్రోన్ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ప్రయాగ్రాజ్ లో కుంభమేళా ప్రారంభమవుతోంది. దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ ను సందర్శించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్రాజ్ కుంభమేళా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నాగసాధువులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుంభమేళా నిర్వహణ కోసం 7,500 కోట్ల రూపాయలు కేటాయించింది యూపీ సర్కార్. రైల్వే శాఖ 13,000 రైళ్లను భక్తుల కోసం నడుపుతోంది. 50,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీతో వార్ రూమ్ ఏర్పాటు చేసి కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై డేగ కన్ను పెట్టారు. సాధువుల కోసం అధికారులు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టెంట్ సిటీని నిర్మించారు. దాదాపు 15 లక్షల మంది సాధువులు కుంభమేళాకు హాజరవుతున్నారు. 13 అఖారాలకు చెందిన సాధువులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. భక్తులు కుంభమేళాలో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. 92 రోడ్లు పునర్నిర్మిస్తున్నారు. 17 ప్రధాన రహదారులను సుందరీకరించనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆధునిక బహుళ విపత్తు నివారణ వాహనాలను మోహరిస్తున్నారు. సౌర విద్యుత్తో లైటింగ్ వస్తువులు కల్పిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. మొత్తంగా ఈ మహా కుంభమేళాను ప్రపంచం దృష్టి ఆకర్షించేలా నిర్వహించేందుకు యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోని ఇతర ప్రాంతాల్లో 23 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం 1,60,000 టెంట్లను ఏర్పాటు చేశారు. 1,50,000 తాత్కాలిక టాయిలెట్లు నిర్మించారు. 4,000 హెలికాప్టర్లలో కుంభమేళాను నిర్వహిస్తున్నారు. మహాకుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈసారి మహాకుంభమేళాను గతంలో కంటే అద్భుతంగా నిర్వహిస్తామంటున్నారు అధికారులు. హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్ తీరాల్లో కుంభమేళా ఏర్పాట్ల సందడి మొదలైంది. సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతోంది. మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. కుంభమేళా సమయంలో నదీ స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.